Very good afternoon. You're watching Swatantra Midday Debate with me, Shravanti. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సన్నవిల్లిలో కొంతకాలంగా ఆక్వా సాగుకు వ్యతిరేకంగా పర్యావరణవేత్తలు ఆందోళన చేస్తున్నారు. హైకోర్టును ఆశ్రయించి రొయ్యల చెరువులు మూసివేయించారు. నిబంధనలు ఉల్లంఘించి తిరిగి రొయ్యల సాగు ప్రారంభిస్తున్నారని తెలుసుకున్న ఓ యువకుడు ఆక్వా సాగును ప్రశ్నించడం వివాదంగా మారింది. రొయ్యల చెరువు ఫోటోలు తీయటానికి వెళ్లిన చిక్కం వీరదుర్గా ప్రసాద్ అనే యువకుడిపై ఆగ్రహించిన రైతులు అతడిని స్తంభానికి కొట్టేసి కట్టారు. ఇప్పుడు ఈ వ్యవహారం స్థానికంగా దుమారం రేపుతోంది. అయితే రొయ్యల చెరువుల వల్ల పర్యావరణం ధ్వంసమవుతున్న ప్రభుత్వాలు పట్టించుకోవా? ప్రశ్నించే వారిపై దాడులు జరుగుతుంటే ఉపేక్షించటాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ప్రభుత్వాల సహకారంతోనే అర్ధరహితంగా ఆక్వా సాగు జరుగుతోందా? ఆక్వా సాగుకు ఎలాంటి నిబంధనలు పాటించాలి? గ్రామాల్లో ఆక్వా సాగు వల్ల ఎలాంటి నష్టం వాటిల్లుతుంది? ఇలాంటి విషయాలను ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. అయితే ఇవాల్టి మిడ్ డే డిబేట్లో జాయిన్ అవుతున్నారు మనతో పాటు ఊట్ల సురేంద్ర నాయుడు గారు, టీడీపీ స్పోక్స్ పర్సన్, రేగిడి లక్ష్మణరావు గారు, వైసీపీ లీడర్, ప్రొఫెసర్ బయ్యప్రెడ్డి గారు, ఎన్విరాన్మెంటలిస్ట్, అండ్ రోహిత్ గారు హ్యూమన్ రైట్స్ ఫోరం నుంచి జాయిన్ అవుతున్నారు. అందరికీ నమస్కారం అండి. రోహిత్ గారు, ముందు మీతో స్టార్ట్ చేద్దాం. రోహిత్ గారు నమస్తే అండి. నమస్తే అండి. అసలు ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏం చెప్తోంది? అంటే ఎటువంటి రూల్స్ పాటించాలి? అంటే ఈ అవేర్నెస్ అందరికీ అవసరం అంటారా? ఇది చాలా అవసరం అండి. ఎందుకంటే ముఖ్యంగా ఎందుకు అవసరం అనేది ముఖ్యంగా 2 పాయింట్లు చెప్తాను నేను. మామూలుగా మన ఆక్వా ఉత్పత్తుల్లో దేశవ్యాప్తంగా చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్, ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. ఉదాహరణ చెప్పుకోవాలంటే ఒక టన్ను ఆక్వా ఉత్పత్తులు భారతదేశం నుంచి ఎగుమతి అవుతున్నాయి అంటే అందులో 3.5 క్వింటాలు మన కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచే ఎగుమతి అవుతున్నాయి. ఇప్పుడు దీని కారణంగా మన దగ్గర ముఖ్యంగా 4 జిల్లాలలో ఆక్వా ఉత్పత్తి చాలా ఆక్వాకల్చర్ అనేది చాలా హై లెవెల్లో ఉంది. ఉమ్మడి తూర్పు గోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి, ఉమ్మడి కృష్ణా, నెల్లూరు జిల్లాలు, ఈ 4 జిల్లాలు అనేవి ఆక్వాకల్చర్ కి హబ్స్ గా తయారైనవి. ఇప్పుడు మనం చూసుకుంటే మనకి ఆక్వాకల్చర్ కి సంబంధించి 2 రకాలు ఉన్నాయండి. మన తీర ప్రాంత ఆక్వాకల్చర్, కోస్టల్ ఆక్వాకల్చర్ అంటాం, ఇన్లాండ్ ఆక్వాకల్చర్. మనం సింపుల్ గా చెప్పుకోవాలంటే రొయ్యల చెరువులు, చేపల చెరువులు. రొయ్యల చెరువులు ఉప్పు నీటిలో పెరుగుతాయి కాబట్టి తీర ప్రాంత ఆక్వాకల్చర్ రొయ్యల చెరువులుగా, చేపలు మంచినీటిలో కాబట్టి ఇన్లాండ్ ఆక్వాకల్చర్ ని చేపల చెరువుగా మనం మాట్లాడుకోవచ్చు. కానీ మనకి కోస్టల్ ఆక్వాకల్చర్ సంబంధించి మనకు ఒక కేంద్ర సెంట్రల్ లెజిస్లేషన్ ఉంది, కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ ఉంది. ఇన్లాండ్ ఆక్వాకల్చర్ సంబంధించి 2020 వరకు మనకు జీవోలు ఉండే. 2020లో అప్పుడు చట్టం తీసుకొచ్చారు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్. దీని ప్రకారం ఆ చట్టాలు చూసుకుంటే ఆ చట్టాలు యాక్చువల్ గా మంచి చట్టాలు. కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ 2005 కానీ, సిఏఏ 2005 కానీ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఏపీఎస్ఏడిఏ 2020 కానీ, దే ఆర్ వెరీ గుడ్ యాక్ట్స్ యాక్చువల్లీ. మనకు అందులో ఎక్కడ తవ్వాలి, ఎక్కడ తవ్వకూడదు, ఇటువంటి నియమాలన్నీ కూడా చాలా క్షుణ్ణంగా ఉన్నాయి. మనకు చాలా స్పష్టంగా అందులో మనం ఇసుక భూముల్లో తవ్వకూడదు, లేకపోతే తీర ప్రాంతంలో కనీసం పోర్ట్ హై టైడ్ లైన్ అంటారు, హై టైడ్ లైన్ నుంచి 2000 మీటర్ల వరకు తవ్వకూడదు. ఇలాంటి నియమాలు చాలా బాగున్నాయి. ఇన్లాండ్ ఆక్వాకల్చర్ లో కూడా మనకు కేవలం చౌడు భూముల్లోనూ పనికిరాని భూముల్లో మాత్రమే తవ్వాలి, పంట పొలాల మధ్య తవ్వకూడదు, ఊరికి పక్కనే తవ్వకూడదు, సామూహిక ప్రదేశాలు అంటే మన గుడి, బడి, శ్మశానం గట్రా ఇలాంటి వాటిల్లో తవ్వకూడదు. ప్లస్ ఆక్వాజోన్, నాన్ ఆక్వాజోన్ చేశారు. అది 2016-17లో మొదలైన ప్రాసెస్ 2020-21 కంప్లీట్ అయింది. ప్రతి ఊర్లో ఆక్వాజోన్, నాన్ ఆక్వాజోన్ చేశారు. కేవలం ఆక్వాజోన్ లో మాత్రమే వ్యవసాయం మనకి ఆక్వాకల్చర్ చేయడానికి వీలుంది. నిన్న యాక్చువల్ జరిగిన ఘటన, వాళ్ళు నాన్ ఆక్వాజోన్ లో చేపల చెరువులు తవ్వబోతుంటే కుర్రవాడు వెళ్ళి అడ్డుకున్నాడు. అది కంప్లీట్లీ ఇల్లీగల్. వాళ్ళు ఇల్లీగల్ పని చేస్తా లేదు, మీరు చట్టం ప్రకారం నడుచుకోవాలని చెప్పిన కుర్రుడి మీద దాడి చేసిన ఘటన నిన్నది. కానీ మనకి చట్టాలన్నీ చూస్తే కనుక ఈ చట్టాలన్నిటికీ మనకి అథారిటీ మత్స్యశాఖ ప్రభుత్వం. వాళ్ళు ఏ విధంగానే చట్టాలు పాటిస్తున్నట్టు కానీ, ఈ చట్టాల అమలుకు కానీ పనిచేస్తున్నట్టు ఎక్కడ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఎన్నో సంవత్సరాలుగా, దశాబ్దాలుగా అక్రమ ఆక్వా చెరువుల్ని రెగ్యులరైజ్ చేసి రావడం చేస్తూనే ఉన్నారు. ఇది మనం చెప్పడం కాదు. మొన్న ప్రస్తుతం బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తీర ప్రాంతంలో రొయ్యల చెరువుల గురించి ఎన్జిటిలో స్థానికులు కంప్లైంట్ చేస్తే 2020లో ఎన్జిటి ఒక కమిటీ వేసింది మొత్తం దీని గురించి స్టడీ చేయమని. ఎన్జిటి నివేదికలోని అన్ని పేర్కొన్నారు.
ఇంకో సమస్య ఏంటంటే మన దగ్గర వాళ్ళకి ఆక్వా కల్చర్ ఎంత ఉందని కూడా లేదు. ఉదాహరణ ఇప్పుడు మనకి ఉదాహరణ తీసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ ప్రకారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆక్వా సాగు 39,000 ఎకరాలు అన్నారు. కానీ ఇందాక చెప్పిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటి నివేదిక ప్రకారం కేవలం చేపల చెరువులు 44,000 ఎకరాలు ఉన్నాయి, రొయ్యల సాగు 20,000 ఎకరాలు ఉంది. అధికారికంగా వాళ్ళు చెప్పింది 64,000, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తుంది 39,000. మేము దీని మీద ఎప్పటి నుంచో పనిచేస్తున్నాం బట్ మాకు అర్థమైంది వాళ్ళకి ఇవి కూడా చాలా తక్కువ నెంబర్లు అని. కొన్ని లక్షల ఎకరాల్లో ఉంది, ప్రభుత్వం కేవలం వేల ఎకరాల్లో చెప్తుంది, కానీ లక్షల ఎకరాల్లో ఉంది. ఎన్జిటి బయట పెట్టిన అనేక లొసుగులు చాలా ఉన్నాయి. నేను జస్ట్ ఒక 2 చెప్తాను అంతే. మనకి చెరువుకి మనకి ఉండాల్సిన దూరం ఉండ పాటించకుండా చేయటం, చెరువు నుంచి మురుగునీటి పారుదల లేకుండా మొత్తం చెరువు అంతా ఆక్వాకల్చరే చేయడం. ఎందుకంటే చెరువులు 60% విస్తీర్ణంలో మాత్రమే చేపలు కానీ రొయ్యలు కానీ వేసి మిగతా దాన్ని పొల్యూషన్ కంట్రోల్ మెజర్స్ వీటికి వాడాలి, కానీ చెరువు మొత్తం చేస్తారు. అంతేకాకుండా మంచినీటి ఆక్వా చెరువులు పర్మిషన్ తీసుకుని అక్కడ ఉప్పు నీటి ష్రింప్ ఫార్మింగ్ చేస్తారు. అండ్ ష్రింప్ ఫార్మింగ్ వెరీ వెరీ పొల్యూటింగ్. ష్రింప్ కానీ మన ఎవ్వరం అసలు ష్రింప్ ఫార్మింగ్ చేయొద్దు, ఆక్వాకల్చర్ చేయొద్దు అని చెప్పట్లేదు. కానీ మనకి చాలా మంచి ప్రోగ్రెసివ్ చట్టాలు ఉన్నప్పుడు ఆ చట్టాలకు అనుగుణంగానే చేయాలి, అప్పుడే సస్టైనబుల్ ఆక్వాకల్చర్ అనేది కుదురుద్ది. కానీ ఇప్పుడు ఏమైంది మనకు తెలుసు, ఆంధ్రప్రదేశ్ లో ఎప్పటికప్పుడు యాంటీబయోటిక్ వాడకాల గురించి ఐరోపా సంస్థలు అభ్యంతరాలు పెట్టడం, ఎక్కడ ప్రభుత్వం ఆ షాపుల మీద వీటి మీద చర్యలు తీసుకోవడం జరుగుతూనే ఉంటది. ఆక్వాకల్చర్ లో విపరీతమైన కెమికల్స్ వాడటం, యాంటీబయోటిక్స్ వాడటం, వీటన్ని వాడటం కారణంగా ముఖ్యంగా భూగర్భ జలాలు విపరీతంగా దెబ్బతింటం మొదలెట్టినాయి. నమ్మకపోవచ్చు, కృష్ణా జిల్లా లాంటి అభివృద్ధి చెందిన జిల్లా నుంచి పనులు లేక బయట ప్రాంతాలకు వలస వెళ్ళిపోతున్న పరిస్థితులు ఉన్నాయి. గుడివాడ తాలూకా అంటేనే చాలా అభివృద్ధి చెందిన ప్రదేశం. ఈ ఆక్వా చెరువుల కారణంగా గుడివాడ తాలూకా నుంచి పనులు లేక ఊళ్ళల్లో డిస్ట్రెస్ మైగ్రేషన్ అంటారు, ఇన్వాలంటరీ డిస్ట్రెస్ మైగ్రేషన్. దాని కారణంగా ఊళ్ళలో పనులు లేక వెళ్ళిపోతున్న దాఖలాలు చాలా ఉన్నాయి. ఆక్వా చెరువుల వల్ల వ్యవసాయ ఎంప్లాయ్మెంట్ పోవటమే కాక తాగునీటికి సాగునీటికి భూగర్భ జలాలు కలుషితం అవటమే కాకుండా అంటే ఎయిర్ పొల్యూషన్ కూడా ఎక్కువ ఉంటుందేమో కదండి. ఏంటి మేడం? ఎయిర్ పొల్యూషన్ అండి. ఎయిర్ పొల్యూషన్ కొంచెం తక్కువే, కానీ మన దగ్గర వాటర్ పొల్యూషన్, సాయిల్ అంటే పొల్యూషన్. అక్కడ చేపలు చనిపోవటం కానీ దా స్మెల్ కానీ అంటే మన హెల్త్ కూడా చాలా ప్రమాదమేమో కదండి. చాలా హ్యూజ్ హెల్త్ ఇష్యూస్ అండి. ఆక్వాకల్చర్ మనకి పెద్ద పెద్ద రీసెర్చ్ స్టడీస్ ఉన్నాయి. ఆక్వాకల్చర్ అన్మిటిగేటెడ్ ఆక్వాకల్చర్ వల్ల జరిగే నష్టాల గురించి పెద్ద పెద్ద స్టడీసే ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర మన గోదావరి జిల్లాలో, మన కృష్ణా జిల్లాలో దీని ప్రభావం మనం ఇప్పుడు చూస్తాం మొదలు పెట్టాం. ఇంకో 5-10 అయితే అసలుకి ప్రాంతాలు పూర్తిగా చౌడు బారిపోయే ప్రమాదం మనం చెప్పట్లా, మనం ఫియర్ మాంగరింగ్ చేయట్లా, చౌడు బారిపోయే అవకాశం పూర్తిగా ఉంది ప్రజల ఆరోగ్యానికి కానీ ప్రజారోగ్యానికి కానీ దీనివల్ల. ప్లస్ మన రాష్ట్రంలో అత్యధికంగా డెన్స్లీ పాపులేటెడ్ జిల్లాలు ఇవి. గోదావరి జిల్లాలు కానీ కృష్ణా జిల్లా కానీ చాలా డెన్స్లీ పాపులేటెడ్ జిల్లాలు, చాలా తక్కువ ప్రదేశంలో ఎక్కువ మనుషులు ఉంటారు ఇక్కడ. అటువంటి చోట ఇటువంటి దాన్ని అసలు ఎటువంటి గార్డ్ రైల్స్ లేకుండా, ఎటువంటి రెగ్యులేషన్ లేకుండా, ఉన్న చట్టాలను కూడా పట్టించుకోకుండా దీన్ని ఎంతవరకు మనం ఇలా ప్రోత్సహించుకుంటూ వెళ్తాం విదేశీ మారక ద్రవ్యం పేరు మీద. ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అయినా కానీ దీని మీద ఎందుకు పట్టించుకోవట్లేదు. నిన్నటి ఇప్పుడు ఏకంగా గొడవలు అయ్యే పరిస్థితి వచ్చింది. నిన్న జరిగింది కేవలం ఒక ఘటన. ఇటువంటి ఘటనలు గత కొన్ని సంవత్సరాలుగా తీసుకుంటే కొన్ని చాలా ఘటనలు జరిగినాయి. ఇలా ఎన్నో ఊళ్ళలో గొడవలు, వివిధ వర్గాల మధ్య గొడవలు. ఇప్పుడు వీటి కారణంగా పూర్తిగా దెబ్బతినేది కూడా బలహీన వర్గాల వాళ్ళే, భూమి లేని దళితులు కానీ మత్స్యకారులు కానీ. ఎందుకంటే వాళ్ళ భూములు వాళ్ళ పొలాలు తీసుకుని ఇవన్నీ చేసేది. తీర ప్రాంతంలో మత్స్యకారులు అనాదిగా వాడుకుంటున్న సామూహిక భూముల్ని అక్రమంగా రొయ్యల చెరువుగా మార్చడం, లేకపోతే గ్రామంలో దళితులు కొన్ని ఏమైనా పొలాలు చేసుకుంటే, లేకపోతే పొలాలు లేకపోయినా కూడా వాళ్ళ కాలనీల పక్కన ఇవన్నీ తవ్వటం. దీని కారణంగా బలహీన వర్గాలే పూర్తిగా దెబ్బతింటున్నాయి. కాబట్టి ప్రభుత్వాలు వీటి మీద దృష్టి పెట్టి మన ఆక్వాకల్చర్ అంటే ఇప్పుడు అతన్ని అంత ఘోరంగా అంటే అంత దాష్టికాన్ని ఆ అబ్బాయి మీద ప్రదర్శించడాన్ని మనం ఎలా చూడాలంటారు? అంటే నిజంగా వాళ్ళు రైతులేనా అంత చెట్టుకి స్తంభానికి కట్టేసి కొట్టడం అన్నది? అంటే ఒక కోర్టులో అతను పిటిషన్ వేశాడు, పిటిషన్ కోర్టు ఆ చెరువులు అక్రమంగా తవ్వొద్దు అని కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత వాళ్ళు అలా చేయటాన్ని మనం ఎలా చూడాలంటారు? ఇది చాలా సార్లు జరుగుతుందండి. హైకోర్టు ఇచ్చింది, మన దగ్గర చాలా తీర్పులు ఉన్నాయి. ఎన్జిటి తీర్పునే ప్రభుత్వం అమలు చేయాలి. ఇందాక నేను చెప్పిన ఎన్జిటి నివేదిక 2022 ఎన్జిటి తీర్పు ఇచ్చింది, అక్రమ రొయ్యల చెరువులన్నీ పూర్తి చేయమని.
ఈ రోజు వరకు ప్రభుత్వం చేయాల. మొన్నటికి ఎన్జిటి అంది మీరు గనక ఇప్పుడు ఇది ఇప్పుడు అమలు చేయకపోతే మీ మీద కోర్టు ధిక్కారం చర్యలు తీసుకోవాల్సి వస్తది అన్నప్పుడు కొంచెం ముందుకు కదిలారు. కొంచెం ముందుకు కదిలి నీకు 10 ఒక మన స్కేల్ ఆఫ్ 10 తీసుకుంటే అందులో స్కేల్ ఆఫ్ 2 3 మాత్రం ఇప్పటికి పనిచేశారు. వీళ్ళు ఏంటంటే ఆక్వాకల్చర్ అనేది చాలా రెమ్యూనరేటివ్ అయింది, అయినా ఎవడోచి మనల్ని ఆపేది ఏంటి, మనం ఎక్కడ తవ్వితే ఏంటి అనే ఒక పూర్తి చట్ట విరుద్ధమైన భావం తప్ప ఇందులో ఏమీ లేదు. రైట్ రోహిత్ గారు, ఆ ఒకసారి వ్యక్తి బయ్యపు రెడ్డి ఇప్పుడు గారితో మీరు చట్టాన్ని మాట్లాడదాం. పాటించండి, చట్టం ప్రకారం మేము ఇక్కడ తవ్వడానికి లేదు అన్నారు. రైట్ కుర్రాడు బయ్యపు చట్టం రెడ్డి, చెప్పింది, హైకోర్టు చెప్పింది, కుర్రాడు చెప్పాడు. రైట్ అండి. బయ్యపు రెడ్డి గారు, చెప్పండి. అయితే ఆక్వా ఫార్మింగ్ కోసం మనం లైసెన్స్ అప్లై చేసినప్పుడు అంటే మనకి ఏమైనా రూల్స్ అంటే ఎలా ఉండాలి, ఏంటి, రసాయనాలు ఎంత మోతాదులో వాడాలి, ఏ ఏరియాలో వేయాలి, అంటే ఎక్కడంటే సముద్రానికి దగ్గరగా ఉండే ఏరియాస్లో ఇవ్వకూడదు, అంటే ఆ రూల్స్ అన్నీ చెప్తారండి లైసెన్స్ జారీ చేసినప్పుడు? మనకు ప్రతి దానికి కూడా పర్యావరణం కావచ్చు, లేకపోతే ఆక్వాకల్చర్ కానీ ప్రతి దానికి రూల్స్ మనకు కొంచెం కాదండి, మనకున్న రూల్స్ ప్రపంచంలో ఎక్కడ ఉండవు. ఆ రూల్స్ పూర్తిగా చదివితే మనం చేస్తున్నది తప్ప రైట్ అనేది మనకే అర్థం కాదు. ఒక చోట చెప్పిన దాన్ని ఇంకో చోట కాంట్రడిక్షన్ ఉంటుంది. ఈ కాంట్రడిక్షన్ అడ్డం పెట్టుకొని కోర్టుల్లో వ్యవహారాలు నడుస్తూ ఉంటాయి. ఓ చిన్న విషయం మీద 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కోర్టులో నడుస్తూనే ఉంటుంది. చివరికి ఏంటంటే ఆ లాయర్ గొప్పతనం మీద మనకు జడ్జిమెంట్ వస్తుంది తప్ప నిజంగా చట్టాలో ఉన్న దాని మీద కాదు. కరెక్ట్ చెప్పారండి. మనకు చట్టాలు చాలా ఎక్కువ ఉన్నాయండి. ఆ చట్టాలు ఏంటంటే దాంట్లో లొసుగులు, చట్టం కంటే కూడా లొసుగులు చాలా ఎక్కువ ఉంటాయి. ఆ లొసుగులను అడ్డం పెట్టుకొని అదే అధికారంలో ఉన్నవాడు, ముఖ్యంగా అధికారంలో ఉన్నవాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుపోవడం జరిగిపోతుంది. ముఖ్యమంత్రి ఎవరైతే వాళ్ళకి అనుకూలంగా, ఒక ముఖ్యమంత్రి గారేమో ఇలా చేయాలంటారు, ఇంకొకరేమో వద్దంటారు. కేవలం సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక ముఖ్యమంత్రి గారు 1990 ఆ ప్రాంతంలో 1 or none అని ఒక చైల్డ్ లేకపోతే అసలు పిల్లలే వద్దని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఒక్కొక్కరు 10-15 మందిని కనండి నేనే చూసుకుంటానని చెప్తున్నారు. అట్లాగే కొల్లేరు లేకు సంబంధించి పలానా కాంటోరు తర్వాత విశ్వాసం ఉండకూడదని చెప్పి ఒక ముఖ్యమంత్రి చెప్తే, తర్వాత వాళ్ళు వచ్చేసి వాళ్ళకు అనుకూలంగా ఇంకొక రకంగా మార్చుకుంటూ ఉంటారు. సరే, ఇప్పుడు మీరు ఒక ఆయన చెప్పారు ఆయన కొట్టారని. కొట్టితే ఏమవుతుందండి, కోర్టుకు వెళ్తే అక్కడ సాక్ష్యాలు చెప్పేవాళ్ళు ఉండరు. ఒకవేళ చెప్పినా కూడా దాన్ని తారుమారు చేస్తారు సాక్ష్యాన్ని. అక్కడ జడ్జిమెంట్ ఎప్పుడు వస్తుందో కూడా ఎవరికి తెలియదు. అందువల్ల మనకు చట్టాలు ఉండి చట్టాల వల్ల సామాన్య మ్యాన్కు ఏమేమో ఉపయోగం లేకుండా పోయిందండి. నిజంగా చాలా దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నాం మనం, ఎన్ని చట్టాలు ఉన్నా కూడా. ఆక్వాకల్చర్ కు సంబంధించి ఎంత రెగ్యులేటరీ మెకానిజమ్స్ ఉన్నాయి, ఎన్ని రెగ్యులేటరీ బాడీస్ ఉన్నాయి, అయినా సరే ఇవి చేస్తున్న రెగ్యులేటరీ బాడీస్ చేస్తున్నాయి కరెక్టా అంటే కాదంటే, ఇప్పుడు దాన్ని అంటే అన్ని తప్పు అని చెప్పడానికి లేదు, ఉద్దేశం మంచిదే. మనం దాదాపు 19 రకాల చేపలను వేరే దేశాల నుంచి తీసుకొచ్చి మన దేశంలో ఇంట్రొడ్యూస్ చేశారు. ఎందుకంటే ఈ ఫిష్ ప్రోటీన్ కావాలి, ఫిష్ ప్రోటీన్ లేకపోతే అంటే చేపల్లో ఉండే ప్రోటీన్ లేకపోతే అనారోగ్యంగా ఉంటుంది. ఆ ప్రోటీన్ కోసం 19 రకాల చేపలను తీసుకొచ్చి మన రిజర్వాయర్లు, రివర్స్లు అన్ని వదిలిపెడితే అందులో ఇప్పుడు కొన్ని రకాలు ఏంటంటే మామూలు కలుపు మొక్కలాగా విపరీతంగా తయారై చాలా ప్రమాదకరంగా తయారయ్యాయి. ఇవన్నీ ఏంటంటే ఉద్దేశం మంచిదే, కానీ అది చేసిన తర్వాత ఎలా జరుగుతుంది అనేది తెలియకపోవటం వల్ల జరుగుతుంది. ఇప్పుడు ఆక్వాకల్చర్ రెగ్యులేటరీ అథారిటీ ఉంది, తర్వాత ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కూడా ఈ ఆక్వాకల్చర్ లో కూడా రెగ్యులేటరీ సిస్టమ్స్ ఉన్నాయి, రెగ్యులేటరీ బాడీస్ చాలా ఉన్నాయి. కానీ ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చేటప్పటికి అది పూర్తిగా జరుగుతుంది అంటే మన దేశంలో జరుగుతుంది అని ఆశించడం మాత్రం కరెక్ట్ కాదండి. అంటే ఎటువంటి నాణ్యతా ప్రమాణాలను పాటించాలి అలాంటివి, అంటే నిజంగా తెలియక చేస్తున్నారా, లేకపోతే ఇది సంప్రదాయ మామూలుగా పంటలు పండించే దానికంటే ఇది ఎక్కువ రాబడి వస్తుంది కనుక అంటే దీనికి ఎటువంటి నిబంధనలు, రూల్స్ అన్నీ అంటే ఈ పొలిటికల్ అండ చూసుకొని వీళ్ళు ఇలా చేస్తూ ఉన్నారా?
పొలిటికల్ అండాక అంటే ఇప్పుడు ఆక్వాకల్చర్ లో మెయిన్ గా వచ్చేది ఫీడ్ అండి, చేపలకు తినే ఆహారం. ఆ చేపల తినే ఆహారానికి స్టాండర్డ్స్ ఉన్నాయి, ఇలా ఉండాలని చెప్పి. మనం తీసుకునే మందుల్నే దాదాపు నకిలీ మందులు, సగానికి పైగా మనకు తీసుకునే మందుల్లో నకిలీ మందులు, తీసుకునే ఆహారంలో కల్తీ. ఇట్లా ఉన్నప్పుడు మనుషులు తీసుకునే దాంట్లో మందుల్లో కల్తీ, ఆహారంలో కల్తీ ఉన్నప్పుడు చేపలకు ఇచ్చే ఫీడ్లో కల్తీ లేదని చెప్పలేము. తర్వాత ఏంటంటే ఆ చేపల్లో ఫీడ్లో తయారు చేసే వాటిల్లో రకరకాల మెటీరియల్స్ అంటే విటమిన్స్, ప్రోబయోటిక్స్, యాంటీబయాటిక్స్, తర్వాత ఈ వ్యాధులు రాకుండా వాటిని కంట్రోల్ చేయడానికి ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కాకుండా కొన్ని ఆహారానికి ఉపయోగపడకుండా కేవలం దాన్ని ఏంటంటే పెల్లెట్స్ గా మార్చడానికి, అది వాటర్ లో కరిగిపోకుండా డిస్పర్స్ అవ్వకుండా ఉండటానికి కలిపేవి ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటి నుంచి చేపల చెరువులు ఏంటంటే నాణ్యత ఉన్న ఆహారం ఇచ్చినప్పటికీ కూడా, అంటే కల్తీ లేకపోయినా స్టాండర్డ్స్ ప్రకారం ఉన్న ఆహారం ఇచ్చినప్పటికీ కూడా చేపలు తినకుండా మిగిలిపోయింది కిందికి వెళ్ళిపోతుంది. కింద చేరిన తర్వాత దాని నుంచి నైట్రోజన్, ఫాస్ఫరస్ రిలీజ్ అవుతాయి. ఈ నైట్రోజన్ అమ్మోనియా కింద కన్వర్ట్ అయ్యి గాలిలో కలుస్తుంది, లేకపోతే కొంత నైట్రేట్ కింద మారుతుంది. అట్లాగే ఈ ఫాస్ఫరస్ వచ్చేసి ఈ వాటర్ లో కలిసి ఈ ప్రక్కన చుట్టుప్రక్కల వాటర్ కాలుష్యం జరుగుతుందండి. మేము దీని మీద మన కొల్లేరు లేక్ మీద, ఈ కొల్లేరు జలాశయం మీద ఆక్వాకల్చర్ ప్రభావం ఎలా ఉంటుంది, దాన్ని ఎలా కంట్రోల్ చేయొచ్చు అని చెప్పి ఒక వర్క్ చేసాము. 2022లో జేఎన్టీయు కాకినాడ వాళ్ళు దానికి పిహెచ్డి డిగ్రీ కూడా ఇచ్చారు. మేము దాన్ని సింపుల్ గా కంట్రోల్ చేయొచ్చు. ఆక్వాకల్చర్ లో కాలుష్యాన్ని కంట్రోల్ చేయటం అంత పెద్ద కష్టమైన పని కాదు. అంటే బయ్యపురెడ్డి గారు, మీరు చెప్తున్నారు కానీ pH లెవెల్స్ కానీ ఆక్సిజన్ లెవెల్స్ కానీ అంటే ఇవంతా ఎక్స్ప్లెయిన్ చేయటానికి, అంటే ఒక ఆక్వా ఫార్మింగ్ చేయటానికి ఇవన్నీ తెలిసే అవకాశం ఉంటుందంటారా వాళ్ళకు? అంటే ఇవన్నీ ఎవరు చెక్ చేయాలి? అంటే గవర్నమెంట్ ముందుండి ఇవి అన్నీ చెక్ చేసుకోవాలి. అంటే అంత గవర్నమెంట్ పట్టించుకునే స్టేజ్లో ఉందంటారా? మనకు ఇన్లాండ్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఉంది. తర్వాత ప్రతి డిస్ట్రిక్ట్ లోనూ కూడా ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఉందండి. మనకి ఎనిమల్ హస్బెండరీ లాగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఉంది. వాళ్ళే కాదండి, ఆక్వాకల్చర్ రైతులకు చాలా అవగాహన ఉంది. చదువు లేని రైతులకు కూడా అవగాహన ఉంది. వాళ్ళు పిహెచ్ మానిటర్ చేస్తూ ఉంటారు, డిజాల్వ్డ్ ఆక్సిజన్ మానిటర్ చేస్తుంటారు. సో ఎంత ఫీడ్ తీసుకుంటే ఎంత ఫిష్ ప్రొడక్షన్ ఉంది ఇవన్నీ చూసుకుంటుంటారు. చూసుకోకపోవటం కాదు, కానీ కాకపోతే ఏంటంటే సాధ్యమైన ఎక్కువగా ప్రొడ్యూస్ చేయాలి. ఒకప్పుడు ఎకరానికి 700 కిలోతో, హెక్టార్కు 700 కిలోల ప్రొడక్షన్తో మొదలుపెట్టి ఇప్పుడు 10 నుంచి 15 టన్నుల వరకు ప్రొడక్షన్కు పెంచి హైపర్ ఇంటెన్సివ్ ఆక్వాకల్చర్ అని చెప్పి, హైపర్ ఇంటెన్సివ్ ఆక్వాకల్చర్ లో విపరీతంగా ఈ ఫుడ్ వాడటం, అది వేస్ట్ అవటం, ఆ వేస్ట్ నుంచి నైట్రేట్స్, ఫాస్ఫేట్స్ రావటం, దాని నుంచి చుట్టుప్రక్కల కాలుష్యం జరగటం జరుగుతుందండి. అది అత్యాశకు పోవటం, అంటే సాధ్యమైన తొందరగా ఎక్కువ లాభాలు సంపాదించాలి. ఇంకొకటి ఏంటంటే ఈ మన ఆక్వాకల్చర్ డిపార్ట్మెంట్ కానీ ఫిషరీస్ డిపార్ట్మెంట్ కూడా సాధ్యమైనంత ప్రొడక్షన్ పెంచాలి. ఈ ప్రొడక్షన్ పెంచడానికి కోసం ప్రొడక్షన్ మీద కాన్సన్ట్రేషన్, కానీ ఈ ఎన్విరాన్మెంట్ మీద దానికి కాన్సన్ట్రేషన్ లేదు. అయితే మీరు అన్నట్టు అందరికీ అవగాహన ఉండే ఇప్పుడు ప్రొడక్షన్ పెంచడానికి ఇలాంటి అవకతవకలకు పాల్పడుతున్నారు అనుకోవచ్చు. రైట్, మళ్ళీ బాగా ఉందండి. ఇప్పుడు మన మడాడవులు ఉన్నాయి, మడాడవులు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ దాని కింద ఉంటాయి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ కింద ఉన్న మడాడవులను ఇష్టం వచ్చినట్టుగా కొట్టేసి దాన్ని రొయ్యల చెరువుల కింద మార్చేశారు, ఇప్పటికీ మారుస్తున్నారు అనేది అందరికీ తెలిసిన విషయమే. దాన్ని ఎవరైనా అడ్డుకోవడానికి పోతే కొట్టడం, లేకపోతే ఆ మడ చెట్లను నరికినట్టుగా వీళ్ళని నరకటం కూడా జరుగుతుంది. మన దేశంలో అదేం కొత్త ఏం కాదు. సో ఇది తెలియక జరుగుతుంది అంటే తెలిసే జరుగుతుంది. రైట్ అండి, మళ్ళీ జరుగుతున్నాయండి. రైట్ బయ్యపురెడ్డి గారు, మనకు ఇప్పుడు కల్తీ మందుల వల్ల ప్రమాదం అని తెలిసి కూడా మరి మందులు కల్తీ చేస్తున్నారు. మనం కల్తీ మందులు వాడుతున్నాం, ఆహారంలో కల్తీ ఉంది, పాలల్లో కల్తీ ఉంది. ఎందుకు మనం దాని అంటే కల్తీ చేసేవాడికి తెలియదండి. అందరికి అన్నీ తెలిసే జరుగుతున్నాయండి. రైట్ అండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను బయ్యపురెడ్డి గారు. ఒక్కసారి ఊట్ల సురేంద్ర నాయుడు గారు టీడీపీ స్పోక్స్ పర్సన్ ఉన్నారు. సురేంద్ర నాయుడు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి.
నమస్తే. ఇప్పుడు ఈ దాష్టీకం ఏంటండి? అంటే చెట్టు కట్టి అంటే ప్రశ్నించటం తప్పా అండి? అంటే ప్రశ్నించినందుకు, ఫోటోలు తీసినందుకు తప్పా అండి? అంటే మీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? నిజంగానే రైతులే ఆయన్ని చెట్టు కట్టేసి కొట్టారా? లేకపోతే వెనక ఎవరైనా రాజకీయ నాయకులు ఉండి ఈ పని చేయించారా? మేము ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు, అదేవిధంగా స్వతంత్రాలను సృష్టిస్తూ ఉన్నటువంటి ప్రేక్షకులకు అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇది దారుణమైనటువంటి విషయం. దీన్ని ప్రభుత్వానికి రుద్దాల్సినటువంటి అవసరం లేదు. ఏ ప్రభుత్వానికైనా కూడా దీంట్లో ఏం జరుగుతుందంటే, కొన్ని దగ్గరలో ప్రభుత్వం ఏదున్నా కూడా కొన్ని బిజినెస్లు, అంటే ఇది ఆక్వా కల్చర్ అనేది రైతులు కాదు. ఇప్పుడు వాళ్ళు ఆ రైతులు అనాలనా లేకపోతే వాళ్ళని ఇంకా వేరే ఏమనాలనా తెలియదు, కానీ అక్కడ జరిగిన సంఘటనలు అందరూ కూడా ముక్తకంఠంతో ఖండించాల. ఎందుకంటే ఏదైతే అక్కడ పొల్యూటెడ్ అవుతా ఉందో, ఈ పొల్యూటెడ్ కాకూడదు. అంటే మీరు ఆక్వా కల్చర్ చేసినా, లేకపోతే కోళ్ళ ఫార్మింగ్ చేసినా, లేకపోతే ఏది చేసినా కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ రూల్స్ రెగ్యులేషన్స్ కు వ్యతిరేకంగా ఏది చేసినా కూడా అడ్డుకోవాల్సినటువంటి సందర్భం ఉంటుంది. అడ్డుకున్నప్పుడు లేదు ఇలా చేయకూడదు అని చెప్పినప్పుడు అందరినీ కూడా అడ్డుకున్న వాళ్ళను, వ్యతిరేకించిన వాళ్ళని అందరి మీద కూడా దాడి చేసుకుంటా పోతే ఇంకా దానికి అర్థం ఉండదు. కాబట్టి దీన్ని సీరియస్ గానే ప్రభుత్వం పరిగణిస్తా ఉంది. ఎవరైతే అక్కడ దాడి చేశారో వాళ్ళని అమానుషంగా, అది కూడా చెట్టు కట్టేసి, అంటే ఇవన్నీ కూడా స్మగ్లింగ్ చేసే వాళ్ళు చేసేటువంటి వ్యవహారం లాగా. అంటే సురేందర్ నాయుడు గారు కోర్టు కూడా తీర్పు ఇచ్చింది. ఇది అక్రమ తవ్వకం, చెరువు అక్రమ తవ్వకాన్ని ఆపేయండి, ఇక్కడ సాగు చేయకూడదని కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా అంటే అక్కడ రైతులు సేమ్ పని చేస్తూ ఉంటే మళ్ళీ ప్రశ్నించినందుకు మళ్ళీ వాళ్ళని కొట్టడం, కట్టేయటం, అంటే ఇవన్నీ చేస్తున్నా కూడా సంబంధిత అధికారులు ఎందుకు స్పందించలేదు గవర్నమెంట్ నుంచి? అంటే అంటే ఇక్కడ పర్యావరణ కాలుష్యం అవుతుంది, నీటి కాలుష్యం అవుతుంది, అంటే ఇది గవర్నమెంట్కి సంబంధం లేదు అని మీరు ఎలా మాట్లాడతారండి? ఇప్పుడు గవర్నమెంట్ కు సంబంధం లేదు అని కాదు నేను చెప్పడం. అంటే నేను అన్నది ఏమంటే, గవర్నమెంట్ కు సంబంధం లేదు అని కాదు. ఎవరు అంటే అక్కడ ఆ సంఘటన జరిగింది, అన్ని ఏది జరిగినా గవర్నమెంట్ కు సంబంధం ఉంది, గవర్నమెంట్ చూసి చూడనట్టు పోతా ఉంది అనేది మీకు సంబంధం ఉంది అని కాదండి, మీరు పట్టించుకోవాలి అని అంటున్నాము. అదే జరిగింది, నిన్న జరిగింది. దాని మీద సంబంధించినటువంటి అధికారుల్ని సీరియస్ గా వార్న్ చేయడం జరిగింది. మినిస్టర్ గారు దాన్ని చేస్తారు. అంటే మనకు ఇది ఒక చక్రబంధం లాగా తయారైంది. ఇప్పుడు మనకు ఎర్రచందనం ఉంది, ఎర్రచందనం కేసులు పెడతానే ఉన్నారు, నెలల తరబడి జైలు శిక్ష అనుభవిస్తానే ఉన్నారు, కొంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, కొంతమంది పోలీస్ ఆఫీసర్లు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఎన్ని జరిగినా కూడా ఆ తీవ్రతను కొంత తగ్గించగలుగుతున్నారే కానీ పూర్తిగా ఆపలేకపోతున్నారు. అంతే ఇది కూడా. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్పే ఎర్రచందనం అనేది అదే మాదిరి ఇది కూడా కొన్ని అసాంఘిక కార్యకలాపాలు చేసేటువంటి వాళ్ళు, అంటే రైతుల ముసుగులో అంటే వాస్తవంగా ఏదైతే చేపల చెరువును తవ్వి ఆ చేపల మీదనే మనకేదో ఆదాయం రాలా, బతకాలా అనేటువంటి వారెవరు కూడా ఈ విధంగా చేయరు. ఇది ఒక స్మగ్లింగ్ లాగా మేము ఇట్లే చేస్తాం. ఇందాక మిత్రులు చాలా చక్కగా చెప్పారు. అన్నిటినీ కూడా తూట్లు పొడిచేసి మనకు ఏదైతే బ్రహ్మాండంగా పంట పండేటువంటి స్థలాల్లో ఇలాంటి ఆక్వా చెరువులు తవ్వకూడదు వాస్తవంగా. ఎందుకంటే అక్కడ పంటలు పండుతాయి. పంటలకు అనువుగాని ప్రదేశంలో ఇలాంటి వాటిని చేయాలా, దానికి అవకాశం ఇస్తారు కూడా. అలాంటివి కూడా వదిలేసి ఏదైతే బ్రహ్మాండమైనటువంటి సారవంత భూముల్లో చెరువులు తవ్వేసి దానికి ఇష్టానుసారం, ఇప్పుడు పెద్దలు చెప్పారు, తొందరగా వెయిట్ వచ్చేసేయాల. ఇప్పుడు కోళ్ల పారాలు కూడా మీరు చూడండి, కోళ్ళు కూడా 90 రోజుల్లో 5 కేజీలు రావాలా, 6 కేజీలు రావాలా అని చెప్పి పోటీ చేస్తారే, ఆ విధంగా చేపలు కూడా హెల్తీ ఫుడ్ అని అందరూ తింటారని చెప్పి దాన్ని ఏం చేస్తున్నారంటే వీళ్ళు నార్మల్ గా
నార్మల్ గా అంటే ఒక 3 నెలలు 4 నెలలకు ఆ వెయిట్ అనేది వస్తూ ఉంటది. అట్లా లేకుండా వీళ్ళు 10 కేజీలు 5 కేజీలు 7 కేజీలు అట్లా ఇవి నార్మల్ కాదు. నార్మల్ గా వచ్చేదంతా 2 కేజీలు 1.5 కేజీ ఆ లెవెల్లో వస్తాయి. కానీ 5 కేజీలు 8 కేజీలు వస్తా ఉందంటే వీళ్ళు కలుషితమైనటువంటి ఆహారం, కోళ్ళ వేస్టేజీ ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చి వాటికేసి వాటిని మేపి దాని నుండి తీసుకొచ్చేస్తుంటారు. ఇలాంటివి అడ్డుకోవాలా వాస్తవంగా. అడ్డుకున్నప్పుడు కొన్ని సంఘటనలు జరుగుతున్నాయండి. అంటే వాళ్ళు దానికి అలవాటు పడిపోయారు. మేము ఇలా చేస్తాం, దీన్ని పెద్ద చేసి డబ్బులు సంపాదనకు అలవాటు పడిపోయిన వాళ్ళు ఏం చేస్తారంటే అడ్డుకున్న వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉంటారు. దాన్ని ప్రభుత్వానికి వెంటనే ప్రభుత్వం ఉంది దీని అనకాన అనేది కాకుండా ప్రభుత్వం కూడా దాన్ని సీరియస్ గా తీసుకుంటారు. అంటే ఒక సంఘటనను అరికడితే ఇంకొక సంఘటన తయారవుతా ఉంది. కాబట్టి దీనికి ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు దీని మీద ఒక మానిటరింగ్ వ్యవస్థ అనేది ఉంది. ఆ మానిటరింగ్ వ్యవస్థ శాస్త్రులు ఉడికిపోయి చూస్తూ ఊరికే ఉండకుండా ఎవరు చేసినా కూడా వెంటనే చర్యలు తీసుకునే విధంగా దాన్ని కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఇప్పుడు నెల్లూరు, వెస్ట్ గోదావరి, విజయవాడ ఆ ఏరియాలో ఎక్కువ సాగు చేస్తారు ఈ ఆక్వా కల్చర్ అనేది. ఆ ఏరియాలో సాగు మాకు రాయలసీమలో కొంచెం తక్కువగా ఉంటది ఈ ఆక్వా కల్చర్ అనేది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాలో కాస్త ఎక్కువగా ఉంటుంది సాగు. కొంచెం ఎక్కువ ఉంటది ఆ ఏరియాలో. దీన్ని కూడా మేము ఖచ్చితంగా ప్రభుత్వం స్పందిస్తుంది. ఒకవేళ ఇన్ కేసు అటు ఇటుగా ఉన్నా కూడా దీన్ని ఖచ్చితంగా మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. నెక్స్ట్ ఇలాంటి పునరావృతం కాకుండా సీరియస్ వార్న్ చేసే విధంగా చర్యలు తీసుకునేటట్టుగా. సురేంద్ర నాయుడు గారు, మనం లక్ష్మణ్ రావు గారితో మాట్లాడదాం. రేగడి లక్ష్మణ్ రావు గారు వైసీపీ నుంచి ఉన్నారు. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. లక్ష్మణ్ రావు గారు నమస్తే అండి. నమస్తే అండి. అంటే నిన్న జరిగిన ఈ ఘటనని మనం ఎలా చూడాలి? లాస్ట్ టైం కూడా అంటే ఇప్పుడు ఎక్కువ విమర్శలు ఏంటి వస్తున్నాయంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు చాలా చెరువులు కబ్జా చేసి ఇలాంటి ఆక్వా ఫార్మింగ్ చేశారు, అంటే నిబంధనలన్నీ తొంగలో తొక్కి ఇంకా అదే ఇప్పుడు కంటిన్యూ అవుతోంది అన్న విమర్శలు ఎక్కువ వినిపిస్తూ ఉన్నాయండి ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ దగ్గర నుంచి. మీకు వాళ్ళకి ప్యానల్ ఉన్న పెద్దలకి స్వతంత్ర టీవీ వీక్షణ యాజమాన్య హృదయపూర్వక నమస్కారం. గతంలో వైఎస్ఆర్ పార్టీ మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎలాగైనా సరే ఈ ఆక్వా కల్చర్ అనేది దీన్ని కొన్ని ఏరియాలు ఏదైతే మరి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎక్కువ రైతులందరూ కూడా చేపలు, రొయ్యలు వీటిని ఉత్పత్తి చేసి ఎగుమతి చేయాలని, దాని మీద సంపాదించాలని, దీని మీద ఎక్కువ రాష్ట్ర నలుమూలలో కూడా అక్కడి నుంచే వీళ్ళు సప్లై చేస్తుంటారు. దాని మీద ఏమన్నారంటే మరి ఖచ్చితంగా మేము వచ్చిన తర్వాత ఇటువంటిది ఏదైతే వీళ్ళు కాలుష్యాన్ని పొల్యూట్ చేస్తూ ఉన్నారో ఖచ్చితంగా దాన్ని మేము ఆపివేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది. జనసేన పార్టీ నాయకులు కూడా చాలా వరకు కూడా వీళ్ళు అక్కడ ధర్నాలు చేశారు. సో కారణంగా అప్పుడు మళ్ళీ యొక్క లైసెన్స్ అన్ని కూడా ఆ రోజున ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదని చెప్పి ఆ రోజున మరి హైకోర్టు ఏవో మరి తీర్పు ఇవ్వడం జరిగింది, దాన్ని ఆపేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు టీడీపీ రాగానే మరి హైకోర్టు నుంచి వీళ్ళు ఏ రకంగా దాన్ని ఆర్డర్ తెచ్చుకున్నారు, ఎవరు దాని కారకులు ఎవరు, అసలు ఇప్పించింది ఎవరు, చేస్తుంది ఎవరు అనేది ప్రభుత్వంలో వీళ్ళు ఉన్నారు కాబట్టి ప్రభుత్వానికి అనుకూలంగానే వీళ్ళు తెచ్చుకున్నారని అర్థమవుతుంది. సో రైతులందరూ అంటే ఇప్పుడు జనసేన పార్టీ రైతులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులు, టీడీపీ రైతులు అని ఉండరు కదండి. అక్కడ వ్యాపారాలు చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి వాళ్ళ యొక్క సత్సంబంధాలని మెరుగుపరుచుకోవాలి, వాళ్ళతో క్లీన్గా ఉండాలంతో వ్యాపారం దెబ్బతినకూడదని అందరితో కూడా కలిసిమెలిసి వెళ్ళేటట్టుగా ఉంటారు సహజంగా మ్యాక్సిమం చాలా మంది. కొంతమంది పార్టీ పరంగా ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళకున్నటువంటి ఇందాక మీరు చెప్పారే భూ కబ్జాలు చేసి వారు చేశారని. మరి మా పార్టీలో మా హాయంలో అయితే వైఎస్ఆర్ పార్టీ తరపు నుంచి కానీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ అక్కడ కూడా ఇటువంటి భూ కబ్జాలు కానీ ఇటువంటి 3 రకాల 4 రకాల పంటలు పండే పొలాల్లో చెరువులు తవ్వే కార్యక్రమాలు కానీ ఏం చేయాల. ఆ విషయానికి వస్తే మరి ఆ సోదరులు ఇందాక సురేంద్ర నాయుడు గారు మాట్లాడుతుండగా 3 పంటలు పండే భూముల్లో తవ్వుతూ ఉన్నారని. మరి 3 పంటలు 4 పంటలు పండే భూముల్లో మీరు ఇప్పుడు రాజధాని కడుతూ ఉన్నారు కదండి సురేంద్ర నాయుడు గారు. ఆ రోజున మీరు ఎందుకు ఆ మాటలు మాట్లాడలేదు? మీరు 35,000 ఎకరాల్ని 3 పంటలు 4 పంటలు పండే భూమిని మీరు రైతుల ద్వారా దోచుకున్నారు కదా.
అది ఈ రోజున రాజధాని ఎటు గురించి కాకుండా కాదు మా అయిపోయింది కదా. సబ్జెక్టు. లక్ష్మణ్, అంటే ఇప్పుడు చేపల గురించి మాట్లాడుతున్నారు, చేపల గురించి చెప్పు. ఆ, మనం వినండి, రాజధాని వినండి, గురించి వినండి. అంటే మీరు మాట్లాడాలంటే ఒక పాయింట్ మళ్ళా మనం రాజధాని గురించి సురేంద్ర పోతే అడిగారు, నేను సబ్జెక్ట్ వేరే ఎందుకంటే విధంగా పోతుంది, డివేట్ వెళ్దు అవుతుంది వెళ్దు సబ్జెక్ట్. నాయుడు డివేట్ గారు అవుతుంది సబ్జెక్ట్ సబ్జెక్టు. వేరేగా, ఇప్పుడు మళ్ళా నేను సబ్జెక్ట్ రాజధాని గురించి వేరేగా చెప్తానా? వెళ్ళదు. ఇప్పుడు వినాలా ఇప్పుడు వినాలి మీరు రాజధాని గురించి మాట్లాడిన తర్వాత మళ్ళా నేను రాజధాని ఎందుకు సురేంద్ర ఏమని నాయుడు చెప్తానా? గారు, అప్పుడు సబ్జెక్ట్ ఇక్కడ డివేట్ అవుతుంది. మీరు 3 పంటలు అన్నారు కాబట్టి ఆ టాపిక్ తీసుకొచ్చాను. అది సబ్జెక్ట్ డైవర్షన్ అవ్వదు. నేను అనేది ఖచ్చితంగా, ఎందుకంటే ఈ రోజు మనం చూసాం ఒక చేపల చెరువులో వ్యర్థమైన పదార్థాలు, చేపలు తొందరగానే ఆ పెరగాలి, కేజీ 2 కేజీలు 5 కేజీలు అవ్వాలని వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే వ్యర్థ పదార్థాలు ఏవైతే చికెన్ షాప్లో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలు, పేగులు కానీ అక్కడ ఉన్నటువంటి కాళ్ళు కానీ అటువంటివన్నీ మాంసపు ముద్దలు తీసుకొచ్చి కట్ చేసి అంతా ఆ చేపలకు ఫీడింగ్ ఇవ్వడం జరుగుతుంది. అవి కొంత చేపలు తింటే కొంతేమో అడుగు భాగాన్ని నాకు వెళ్ళిపోయిన తర్వాత అనేక రకమైన రసాయనాలు అవి మరి బయటకు వచ్చి అంతా పొల్యూట్ అయిపోతుంది ఆ వాతావరణం అంతా కూడా. సో దాని కారణంగా కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు ఇందాకలా మన ఆయన ప్రొఫెసర్ గారు చెప్తున్నట్టుగా నైట్రోజన్ లాంటివి, ఇప్పుడు ఇటువంటి కార్బన్ డైఆక్సైడ్ లాంటివి ఎక్కువ అయినప్పుడు కొన్ని ప్రదేశాల్లో మరి ఆ యొక్క భూమి యొక్క సారవంతం తగ్గిపోద్ది. కొన్ని దీంట్లో వేడి వాతావరణం ఏర్పడుతుంది. వెదర్లో కూడా కంట్రోలింగ్ ఉంటుందండి ఆయా ప్రాంతాల్లో. సో అందుకని ఇక్కడ కాలుష్యంగా మరి ఇవి కూడా ఉంటున్నాయని గత ప్రభుత్వంలో మరి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు కూడా వీళ్ళు పక్కన దాపెట్టి మళ్ళీ ఈయన ఏదైతే యథాచ్ఛగా దండుకోవాలి, దోచుకోవాలి, మళ్ళీ ఈ అక్వా టెక్ కల్చర్లో కూడా భారీగా అవినీతి చేసి సంపాదించాలన్న ఒక ఉద్దేశంతో ఈ రోజున ఎక్కడైతే మరి చికెన్ షాప్లో కూడా జరుగుతున్నటువంటి ఆ యొక్క కోడికి ఇంజక్షన్లు చేస్తారండి, స్టెరాయిడ్ లాంటి ఇంజక్షన్లు. అలాగే ఈ మధ్యన చేపలకు కూడా ఇంజక్షన్లు వేస్తున్నారు, స్టెరాయిడ్ లాంటివి. అంటే ఒక నెల రోజులు, ఒక 90 రోజులు 120 రోజులకి పెరగవలసిన చేప ఒక 30 రోజులకి 60 రోజులకే అది పెద్దదైపోయి బయటకు వచ్చేస్తుంది. సో దీని వల్ల కూడా కల్తీ ఫుడ్ వెళ్ళడం, ఆ ప్రజల యొక్క ఆరోగ్యాల మీద దెబ్బతీయడం. సో వీళ్ళకి అనేకమైనటువంటి మన ఆర్గాన్మెంట్స్ మీద ఏవైతే మరి ఇవన్నీ కూడా ప్రభావం చూపిస్తున్నాయి. కాబట్టి గత ప్రభుత్వంలో మేము తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏవైతున్నాయి ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా తీసుకోవాలి. అంటే యథాచ్ఛగా వ్యాపారానికి మీరు సపోర్ట్ చేసి ఇప్పుడు రైతులు నష్టపోతారన్న కాకుండా అక్కడ ఏమైతే మనం వినియోగించాలి, ఏ రకంగా మనం ఆ పంటను సాగు అదే ఆ చేపల ఉత్పత్తి కానీ రొయ్యల ఉత్పత్తి కానీ ఎటువంటి ఫీడింగ్ ఇవ్వాలి, అంటే ఇటువంటి కల్తీ ఫీడింగ్ కాకుండా ఒక మంచి ఫీడింగ్ ఇచ్చే బాగుంటుంది. అక్కడ వాటర్ కూడా పొల్యూట్ అవ్వదు. అలాగే ఆ స్థానిక ఆ ప్రాంతాలను కూడా వాతావరణాన్ని వాటర్ని కూడా కలుషితం చేయకుండా, ఎందుకంటే అదే వాటర్ చెరువులకు వెళ్తుంది, చెరువుల నుంచి మనం తాగే వాటర్లో కూడా వస్తుంటాయి ఈ డయేరియా, అవన్నీ ఇట్లా కూడా కారణాలు అయ్యి ఉంటాయి. సో అందుకనే వాటర్ పొల్యూట్ అవుతుంది, గాలి పొల్యూట్ అవుతుంది, చుట్టుపక్కల ప్రాంతం అలాగా భూమి యొక్క సారం కూడా తగ్గిపోయి తర్వాత ఆ భూమి మీద ఎటువంటి పంట వేసినా సరే పండే పరిస్థితులు ఏర్పడవు. మళ్ళీ ఆ యొక్క చెరువును మళ్ళీ చెరువుగా వినియోగించాలి. సో అందుకనే అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. కాబట్టి దానికి తగ్గట్టు మరి న్యాచురల్గా ఏవైతే మరి ఈ రోజున ఆర్గాన్స్ ఫుడ్ ఎలాగో వస్తున్నాయో అలాగే ఈ అటువంటిని చేపల ఉత్పత్తిని కూడా ఇది రైలు కానీ చేపలు కానీ ఆర్గానిక్గా ఉండేటట్టుగా మన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలండి. రైట్ లక్ష్మణ్ రావు గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రోహిత్ గారు చెప్పండి. అయితే ఇప్పుడు ఎవరైతే వీరదుర్గా ప్రసాద్ గారు ఉన్నారో ఆయన్ని చెట్టు కట్టేసి కొట్టడం అనేది అంటే ఇది ఒక అమానవీయ చర్యగా మనం చెప్పుకోవచ్చు. అయితే హ్యూమన్ రైట్స్లో ఎటువంటి యాక్షన్ తీసుకోవచ్చు అంటారు? వాళ్ళ మీద ఇప్పుడు హత్య ప్రయత్నం కేసు పెట్టొచ్చండి. ఇప్పుడు వాళ్ళు గనక ఇప్పుడు ఆ కుర్రాడు ఎస్సీ సామాజిక వర్గం చెందిన వాడైతే ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ కింద పెట్టొచ్చు, మన అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టొచ్చు, నలుగురు కలిసి గుంపు దాడి చేసిన దాని ప్రకారం పెట్టొచ్చు. ఇవే కాకుండా యాక్చువల్ గా నువ్వు ఇల్లీగల్ పద్ధతుల ద్వారా నువ్వు ఆక్వాకల్చర్ చేయదలుచుకున్నావు కాబట్టి అసలు నీకు పర్మిషన్ కూడా లేదు, నిన్ను బహుశా ఇంతకుముందు ఇవ్వము అలాంటివి కూడా చేయొచ్చు. ఎందుకంటే ఇది నాన్ ఆక్వా జోన్ లో వాళ్ళు తవ్వే ప్రయత్నం చేస్తే ఈ యువకుడు అడ్డుపడ్డాడు. నాన్ ఆక్వా జోన్ లో తవ్వటానికే లేదు. ప్రతి గ్రామంలో ఆక్వా జోన్ నాన్ ఆక్వా జోన్ లో తవ్వటానికే లేదు అసలుకి. అటువంటి చోట్ల ఇది ఏంటంటే ఇప్పుడు ఆక్వాకల్చర్ ఎలాగైందంటే మేమేం చేసినా చెల్లుద్ది,
ఆక్వా రైతులు అనేది చాలా ఒక బలమైన లాబీగా తయారయ్యారు. ఇప్పుడు ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు. ప్రతి పార్టీకి చెందిన రాజకీయ నాయకులు, పెద్ద స్థాయి రాజకీయ నాయకులు అయితే ఒక్కొక్కరు 400 ఎకరాలు 500 ఎకరాలు ఆక్వా చెరువులు చేస్తున్నారు. 2-3 ఎకరాల రైతుల దగ్గర లీజులు తీసుకుని వాటన్నిటిని ఆ గట్లన్నీ తీసేసి దాన్ని ఒక సింగిల్ 500 ఎకరాలు బిట్టుగా చేసి లేకపోతే 600 ఎకరాలు బిట్టుగా చేసి ఇలా ప్రతి పార్టీకి చెందిన నాయకులు చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు చేసినప్పుడు లేని మనం చేస్తే వచ్చిందా అనే ఒక మిగతా వాళ్ళకి చిన్న స్థాయి వల్ల కూడా ఇది వస్తుంది. పైనుంచి కింద వరకు ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. మనకి చట్టం మంచి చట్టం ఉంది. మనకి కేంద్ర ప్రభుత్వం చట్టం కానీ రాష్ట్ర ప్రభుత్వం చట్టం కానీ రెండు మంచి చట్టాలు అవి. వాటిని సరిగ్గా అమలు చేయగలిగితే మనం చాలా వాటిని కాపాడవచ్చు. కానీ ఏంటంటే ఇప్పుడు ఇందులో అందరికీ స్టేక్స్ ఉన్న పరిస్థితి ఏర్పడింది. ఫీడ్ దగ్గర నుంచి, ల్యాండ్ దగ్గర నుంచి, ఎక్స్పోర్ట్ వరకు. ప్లస్ ఇప్పుడు ప్రభుత్వాలు ఏంటంటే ఆక్వాకల్చర్ ని ఒక వ్యాపారంగా చూస్తున్నాయి. వ్యవసాయంగా చూడట్లేదు. వ్యవసాయంగా చూసేటప్పుడు ప్రభుత్వాలు తీసుకునే చర్యలు వేరేగా ఉంటాయి, వ్యాపారంగా చూసినప్పుడు తీసుకునే చర్యలు వేరేగా ఉంటాయి. ఇప్పుడు ఆక్వాకల్చర్ మనకి విదేశీ మార్గద్రవ్యాన్ని అందిస్తున్నాయి కాబట్టి వాటిని మనం డిస్టర్బ్ చేయకూడదు. అంటే రోహిత్ గారు, వ్యవసాయంతో పోలిస్తే ఇది డెఫినెట్ గా అధిక ఆదాయం వచ్చే వ్యాపారమేనండి మీరు అన్నట్టు. డెఫినెట్ గా మామూలు వ్యవసాయం ఇప్పుడు చాలా మంది చిన్న రైతులు డెఫినెట్ గా ఇది మామూలు వ్యవసాయం కన్నా ఎక్కువ. చాలా మంది చిన్న రైతులు చెప్పేది కూడా అదే, మాకు వ్యవసాయం గిట్టుబాటు కావట్లేదు, మాకు ఇందులో గిట్టుబాటు ఉంది. వాళ్ళు చెప్పే దాంట్లో ఎటువంటి తప్పు లేదు, చాలా న్యాయం వాళ్ళు చెప్పే విషయాలు, మనం అస్సలు కాదంటలేదు. కానీ ఎక్కడో చోట మనం ఒక లైన్ గీయాలి కదా, ఏది తప్పు ఏది ఒప్పు అని. దానికి ప్రాతిపదిక ఏంటంటే చట్టం. మనం చట్టబద్ధంగా వెళ్ళాలి, చట్టం ప్రకారం వెళ్ళాలి. మరి ఇప్పుడు ఈయన చట్ట ప్రకారమే వెళ్ళాడు కదండి. ఇప్పుడు ఈయన చట్ట ప్రకారం వెళ్తే కూడా చట్టాన్ని కూడా వాళ్ళు చేతుల్లోకి తీసేసుకొని కట్టేసి కొట్టారు. ఈయన చట్ట ప్రకారం కోర్టులో కూడా అక్రమ చెరువు తవ్వకం ఆపేసేయండి అని కోర్టు కూడా తీర్పు ఇచ్చింది కదా. పర్యావరణవేత్తలు వేసిన కేసులు అంటే ఇక్కడ ప్రభుత్వం వైఫల్యం కూడా ఉంటది. ఎందుకంటే సర్లే ఇలాంటివి జరుగుతాయిలే, మనకి వీటన్నిటికన్నా కూడా మనకి ఆక్వాకల్చర్ ముఖ్యం, ఆక్వాకల్చర్ ద్వారా వచ్చే రాబడి ముఖ్యం. అంతేగాని మనకి ఇక్కడ రైతులు ఉన్నారు, నష్టపోతున్న వారు ఉన్నారు, లేకపోతే పర్యావరణం ఉంది, మనం దేన్ని ప్రిఫరెన్స్ గా తీసుకుంటాం అనేది, మనకి ఏది ఇంపార్టెంట్ అనేది, మన ప్రాధాన్యతలు ఏంటో అనే దాన్ని బట్టి మన జవాబులు ఉంటాయి ఎప్పుడైనా. అది మనకైనా, ప్రభుత్వానికైనా, సంస్థలకైనా. మనం ఎప్పుడైతే కేవలం విదేశీ మార్గద్రవ్యాన్ని లేకపోతే ఆదాయాన్ని ప్రామాణికంగా తీసుకున్నామో ఇలాంటివి చూసి చూడనట్టు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఇది ఈ రోజు ఒక ఘటన కనిపించవచ్చు, కానీ దీనివల్ల గ్రామాల్లో వర్గాల మధ్య వైమర్శాలు పెరుగుతున్నాయి. ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి ఇది. రేపు ఇలా కంటిన్యూ అవుతే గ్రామాలు వర్గాలుగా విడిపోయి దాడులు చేసుకునే పరిస్థితి వస్తుందంటే కొంచెం అతిశయోక్తిగా ఉండొచ్చు, కానీ కొట్టిపారేయకూడదు మనం అవకాశాన్ని. ఆ పాసిబిలిటీని కొట్టిపారడానికి లేదు. చాలా గొడవలు అవుతున్నాయి వీటి వల్ల. ముఖ్యంగా కొంచెం పెద్ద రైతులు కానీ, ఎక్కువ పెద్ద విస్తీర్ణంలో పొలాలు ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే పెద్దగా భూములు లేదు, లేకపోతే తీర ప్రాంతంలో జీవించే వాళ్ళకి కానీ, వీళ్ళిద్దరి మధ్య వీటి గురించి చాలా టెన్షన్లు నడుస్తున్నాయి. మరి ప్రభుత్వం ఎవరైపు తీసుకుంటుంది, ప్రభుత్వం ఏం లేకో వాళ్ళైపు తీసుకోమని మనం చెప్పట్లేదు. చట్టం ప్రకారం వెళ్దాం. నువ్వు చట్టాన్ని కఠినంగా అమలు చేయి. ఉన్న చట్టంలో ప్రతి ఇన్ ద లెటర్ అండ్ స్పిరిట్ అంటాం కదండి, ఆ లెటర్ అండ్ స్పిరిట్ అమలు చేయ చట్టాన్ని. ఫీడ్ దగ్గర నుంచి, వాళ్ళు వాడే కెమికల్స్ దగ్గర నుంచి, నువ్వు ఎక్కడ తవ్వుతున్నావు అనే దాని దగ్గర నుంచి, ఎవ్రీథింగ్ ఈస్ వెరీ వెల్ రిటన్ ఇన్ ద లా. మనం ఎందుకు అమలు చేయదలుచుకోవట్లేదు? రైట్ అండి. ఒక్కసారి మనం ప్రొఫెసర్ బయ్యప్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. బయ్యప్ రెడ్డి గారు, దీని మూలంగా ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్స్ ఎలా ఉంటాయండి? మోర్ ఓవర్ బయోసెక్యూరిటీ నామ్స్ అంటే ఏంటి? దీని మీద పర్యావరణం మీద ప్రభావం మామూలుగా అంటే సస్టైనబుల్ ఆక్వాకల్చర్ ఏదైనా అంటే ఓ పర్యావరణానికి ఒక క్యారింగ్ కెపాసిటీ, దాని మోయగలిగిన భారం, మోయగలిగిన కెపాసిటీ అనేది ఉంటుంది. దాని వరకు మనం చేసుకోగలిగితే దుష్ప్రభావం, ఏ రకమైన చెడు ప్రభావం ఉండదు. ఆక్వాకల్చర్ అవసరం కాదు అని మాత్రం నేను చెప్పటం లేదు. ఎందుకంటే ఒకప్పుడు ఒక లెక్క ప్రకారం ఈ మనం సహజంగా దొరికే చేపలు, మాంసం మీద ఆధారపడి ప్రపంచంలో జనాభా బ్రతకాలంటే ప్రపంచం మొత్తం మీద దొరికే చేపలు, మాంసం అంతా కలిపితే కేవలం 60 మిలియన్ల మనుషులు, 60 మిలియన్ అంటే 6 కోట్ల మంది మాత్రమే బ్రతకగలుగుతారని లెక్క. మరి 6 కోట్ల మందికి సరిపడే మాంసం ప్రపంచంలో దొరికితే ఈరోజు ఒక్క భారతదేశంలోనే
ఎన్ని కోట్ల మంది ఉన్నారో అది మీకు తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో మనము బ్లూ రెవల్యూషన్ అని, గ్రీన్ రెవల్యూషన్ అని, ఇలా రకరకాల రెవల్యూషన్, ఇప్పుడు గ్రీన్ రెవల్యూషన్ అగ్రికల్చర్ లో తీసుకొచ్చాము. ఆ గ్రీన్ రెవల్యూషన్ లేకపోతే ఆహారం సమృద్ధి దొరికేది కాదు, మనం కరువు కాటకాలతో ఇబ్బంది పడేవాళ్ళం. కానీ దాని నుంచి చాలా నష్టాలు వచ్చాయి. పర్యావరణ పరంగా చూసుకుంటే ఇప్పుడు ఆక్వాకల్చర్ కంటే కూడా గ్రీన్ రెవల్యూషన్ నుంచి జరిగిన నష్టం చాలా ఎక్కువ ఉంది. అట్లాగే ఆక్వాకల్చర్ మొదలు పెట్టినప్పుడు దాని నుంచి పెద్దగా నష్టం జరగలే. ఇప్పుడు అది అంతు లేకుండా పోయేటప్పటికి, అంటే సస్టైనబుల్ లెవెల్స్ దాటిపోయి ఒక నియంత్రణ అనేది లేకుండా దాని పర్యవేక్షణ దాటిపోయి హద్దులు దాటిపోయిన తర్వాత ఈ జరుగుతున్న నష్టమేనండి. ఎక్కడైనా కూడా పరిమితి లోపు చేస్తే, పరిమితులకు పడి చట్టానికి లోబడి చట్ట ప్రకారం ఏదైనా చేస్తే ఏది దేని నుంచే ప్రాబ్లం రాదు. ఆక్వాకల్చర్ కానీ, అగ్రికల్చర్ కానీ, ఇంకోటి ఇండస్ట్రీ కానీ ఏది రాదు. కాకపోతే అంటే పర్యావరణ పరంగా ఇది ఎట్లా ఉంటుందంటే, పర్యావరణ పరంగా ఏదైనా చేసినప్పుడు మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఆ మంచి చెడును రెండు బ్యాలెన్స్ చేయటం. ఇప్పుడు దాదాపు ప్రతి పరిశ్రమ నుంచి కూడా కాలుష్యం వస్తాయి. కాలుష్యం వస్తుంది కదా అని పరిశ్రమ వద్దంటే అర్థం లేదు. పరిశ్రమ లేకుండా మనం బ్రతకలేము. ఆ కాలుష్యాన్ని ఎలా నియంత్రించవచ్చో, నియంత్రించడానికి ఉన్న మార్గాలు, టెక్నాలజీ, రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ ఉన్నాయి. ఆక్వాకల్చర్ లో కూడా మనకు అలాంటి నియంత్రణ అంతా ఉంది. ఆ నియంత్రణ మరి కొరవడుతోంది కదండి నియంత్రణ. అంటే వీళ్ళు చట్టాలు అతిక్రమిస్తున్నారు, నిబంధనలు రూల్స్ అన్నిటికీ అతిక్రమించి చేసేస్తున్నారు. అంటే ఎలా మనం యాక్షన్ తీసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళొచ్చు? దురదృష్టం ఏంటంటే ఇప్పుడు ఒక ఆయన చెట్టు కట్టేసి కొట్టేశారు, ఆయన మీద ఈ చట్ట ప్రకారం కేసు పెట్టొచ్చు అని చెప్పారు. నాకేమనిపిస్తుందంటే పాపం ఆయన్ను ఇంకా కాస్త ముందుకు సీరియస్ గా వెళ్ళాడు అనుకోండి, ఆయనే దొంగతనం చేయడానికి వచ్చాడు, దొంగతనం చేస్తుంటే మేము పట్టుకుంటే మమ్మల్ని కొట్టడానికి వచ్చాడు, సో ఆయన మీదే కేసు పెట్టేది మన దేశం. కరెక్ట్, జరగదని మాత్రం అనుకోకండి. ఎందుకంటే ఈ ఇష్యూ ఇవాళ భయప్రెడ్డి గారు, ఈ ఇష్యూ ఇవాళ జరిగింది, ఇవాళ డిస్కస్ చేస్తున్నాము. ఇవాళ అధికారులు కానీ గవర్నమెంట్ కానీ 4 మాటలు మాట్లాడేసి పక్కకు వెళ్ళిపోవటమే, అందులో ఎటువంటి డౌటు లేదు. మళ్ళీ మనం మొదటికే వస్తాం. మళ్ళీ ఇలాంటి ఇష్యూ ఏదైనా జరగగానే మళ్ళీ మనం డిబేట్ పెడతాం, మళ్ళీ యాజ్ యూజువల్ సేమ్. మళ్ళీ మనం అది చెప్తామండి, ఇక ముందు జరగకుండా చూసుకుంటాము, జరగకుండా చర్యలు తీసుకుంటాము, ఎప్పుడు చెప్పేది అదే. మరి చర్యలు తీసుకోవాల్సిన డిపార్ట్మెంట్ ఏం చేస్తుందండి? ఏం చేస్తుందో అందరికి తెలుసు. మనం ఏంటంటే టీవీ డిస్కషన్లో అది బహిరంగంగా చెప్పుకోవటం బాగుండదు, కానీ అది చర్యలు తీసుకోవటానికి ఎందుకు తీసుకోవటం లేదనేది అందరికి తెలిసిన విషయం అండి. మనము చట్టం ప్రకారం చేస్తున్నామా అంటే, చట్టం ప్రకారం జరిగేది అంటే 2 అనామకులు ఉన్నారనుకోండి, అప్పుడు చట్టం ప్రకారం జరుగుతుంది తప్ప, ఒక బలవంతుడు బలహీనుడు ఉన్నాడు అంటే మాత్రం అక్కడ చట్టం కాదండి, బలమే పనిచేస్తుంది తప్ప చట్టం పనిచేయదు. మన దేశంలో ఇలా జరుగుతున్నంత కాలం చట్టాలు పేపర్ల మీద పెద్ద పెద్ద పుస్తకాల్లో ఉంటాయి, కోర్టుల్లో సంవత్సరాల తరబడి ఆర్గ్యుమెంట్ కు మాత్రమే పనికొస్తాయి తప్ప సహజ సూత్రాలకు, న్యాయ వ్యవస్థకు, చట్టాన్ని అది దానికి ఉద్దేశించిన ఏది దేనికోసం అయితే చట్టాన్ని తయారు చేశారో దానికి సహజంగా ఉపయోగపడవు. మనం అందుకనే అంటే ఇప్పుడు చెప్పొచ్చో తెలియదు కానీ ఒక ఆయన బ్రిటిషర్ చెప్పినట్టుగా, ఇండియన్స్ ఆర్ ఓన్లీ ఫిట్ టు బి రూల్డ్, దర్ నాట్ ఫిట్ టు రూల్ అని చెప్పి ఎవరో ఒక ఆయన చెప్పారు, పెద్ద ఆయన. అట్లాగే మన చట్టాలన్నీ అలాగే ఉంటాయి, మనకు జరిగేది మాత్రం ఇలాగే ఉంటుందండి. దీంతో మనం భరించక తప్పదు. ఆక్వాకల్చర్ నుంచి నష్టం లేదండి. ఆక్వాకల్చర్ నుంచి పర్యావరణ పరంగా దాన్ని రూల్స్ ప్రకారం చేస్తే ఆక్వాకల్చర్ సస్టైనబుల్, మంచిదే, అవసరం కూడా. చట్టాలను మాత్రమే చేయాల్సిన వాళ్ళు చేయటం లేదు. యాక్చువల్లీ ఇప్పుడు చెరువుల్ని అక్రమంగా తవ్వటం అంటే మన ప్రకృతి వనరులను దుర్వినియోగం చేయటం అనుకోవచ్చా? దీనికి చట్టాల్లో ఏ కేసులు ఏవి లేవా అండి? చట్టాలన్నీ ఉన్నాయని చెప్పారు కదా, నియంత్రణ ఉంది, ఇట్లాంటి చోట చేయొచ్చు, ఇక్కడ చేయకూడదు, ఎక్కడ. ఇప్పుడు ప్రతి దానికి చట్టాలు ఉన్నాయి మనకు, చట్టాలు లేకపోవటం కాదు. ఇది ఇలా చెయ్యాలి, ఇలా చేయకూడదు అని ఉంది. బట్ చేస్తున్నారా లేదా, ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, అది కదా.
బయోడైవర్సిటీకి నష్టం వచ్చినా ఏం వచ్చినా ఏదైనా మనం ఇంకా ఇంతే మనం మాట్లాడుకోవాలి. మళ్ళీ బయప్రెడ్డి గారు మళ్ళీ మీ దగ్గరికి ఆక్వాకల్చర్ పాండ్ తవ్వాలంటే ఆ ప్రదేశంలో తవ్వొచ్చా లేదా అని దానికి పర్మిషన్ ఇవ్వాలి. పర్మిషన్ ఇవ్వాలంటే దానికి ఒక నియంత్రణ ఉంది. ఆ నియంత్రణకు వచ్చేటప్పటికి అది చట్టం ప్రకారం అయితే ఇవ్వకూడని చోట కూడా ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందంటే ఆయన ఎవరో రాజకీయ నాయకుడు, బలమైన వ్యక్తి, లేకపోతే రికమెండేషన్ క్యాండిడేట్ ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఈ మెంబర్స్ కూడా వాళ్ళకు చేయక తప్పదు. రైట్ అండి. బయప్రెడ్డి గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. సురేంద్ర నాయుడు గారు, మేడం, అంటే యాక్చువల్లీ ఆక్వా సాగుకు చాలా విస్తారంగా నీరు అవసరం అవుతుంది కదండి. అవునవును. అయితే ఇప్పుడు అంటే మన పంట పొలాల దగ్గర కానీ గ్రామాల్లో కానీ అంటే అనుమతులు లేకుండా వాటిని మాత్రం అంటే చెరువులకి అనుమతులు ఇచ్చేస్తే మరి అక్కడ ఉండే పంట పొలాలకి నష్టం, ప్రజలకి, గ్రామాల్లో ఉండే ప్రజలకి నష్టం, అంటే ఎటు చూసినా నష్టం వాటిల్లే పరిస్థితులు ఉన్నప్పుడు ఎందుకని ఎన్నిసార్లు మనం అనుకున్న మీరు అనుమతులు ఇవ్వటం మానట్లేదు? అంటే మీరు అవ్వండి, వైఎస్ఆర్సీపీ అవ్వండి, గతంలో ఎవరైనా ఎందుకు ఈ చెరువుల కబ్జాలు కానీ చెరువు అక్రమ తవ్వకాలు కానీ ఆపట్లేదు? మేడం, ఒక్క నిమిషం నేను రాజకీయ నాయకుడిగా, పార్టీ సభ్యుడిగా పక్కన పెట్టి మాట్లాడితే, ఒక నిమిషం పక్కన పెట్టేసి రాజకీయ నాయకుడిగా కానీ లేదంటే ఒక పార్టీకి వ్యక్తిగా పక్కన పెట్టి మాట్లాడుకున్నామంటే ఇది ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. రాజకీయాల్లో ఓటు బ్యాంక్ రాజకీయాలు ఉన్నంత కాలం ఇది జరుగుతూనే ఉంటది. ఇది ఎవరైనా ఒకరు ఒప్పుకున్నా ఒకరు ఒప్పుకోకపోయినా ఓటు బ్యాంక్ రాజకీయం. ఇప్పుడు నేను ప్రభుత్వంలో వచ్చా, నేను అనుమతులు ఇవ్వలేదనుకోండి, రేపు వచ్చే ప్రభుత్వం అనుమతులు ఇవ్వదనే నమ్మకం అయితే లేదు. అప్పుడు ఏమవుతుందంటే నేను పనికి మాలినోడిని అవుతా వాళ్ళ దృష్టిలో. అనుమతి ఓడిస్తున్నాడో వాడు గొప్పోడు అవుతున్నాడు అది వాళ్ళ దృష్టిలో. అంతెందుకు మేడం, ఇప్పుడు మనకు నేను చిన్నప్పుడు అనుకోండి, ఈ ప్యానల్లో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా కొంచెం చిన్న ఏజ్లో ఉండేటప్పుడు ప్రతి ఊర్లో కూడా ఒక చెరువు ఉండేది. బ్రహ్మాండంగా ఆ చెరువు నిండేది. ఆ చెరువులో చేపలు ఉండేది. చేపలన్నీ కూడా అందరూ దాన్ని తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి చెరువులు? ఎక్కడ కూడా ఊర్లో కూడా లేదు. అంటే సిటీస్లోనే కాదు, ఒక మాదిరి టౌన్లో అయితే సరే ఏదో కొంచెం కబ్జా చేసినారు అనుకుంటే, విలేజ్లో కూడా ఏడైతే కుగ్రామాలు ఉంటాయో ఆ కుగ్రామాలలో కూడా చెరువులు కానీ, కలవట్లు కానీ, కాలువలు కానీ కుసించిపోతున్నాయి. పూర్తిగా దాన్ని ఆక్యుపై చేస్తున్నారు ధన దాహం కోసం. పూర్తిగా దీన్ని ఈ విధంగా తయారైనప్పుడు ఏం చేస్తారు? మనం కూడా రాజకీయ నాయకుడు కూడా హెల్ప్లెస్, ఏం చేయలేడు. వాడు రాజకీయం చేయాలా? రాజకీయం చేయాలంటే వాడితో కూడా వీడు ఉండాలా? అంటే ఎవరికి కూడా దీంట్లో ఒక పార్టీ అని కాదు, ఏ పార్టీ వాళ్ళకు కూడా చిత్తశుద్ధి లేదు అనే నేను ఒప్పుకుంటా ఈ విషయంలో మాత్రం. ఈరోజు మనం అనుమతులు ఇవ్వాలి అంటే రూల్స్ ప్రకారం మనం అనుమతులు ఇస్తే, రూల్స్ ప్రకారం నువ్వు అనుమతి ఇచ్చేదానికి నువ్వు నాకు అవసరమా? నీ దగ్గరికి నేను రావాలనా? నా పాటికి నేను చేసుకుంటాను కదా. నువ్వు రాజకీయ నాయకుడని కదా, నీ ఓటేసాను కదా, నీ వెనకంటి తిరిగాను కదా, దానికి కదా నేను వచ్చాను. నీ మనిషిగా నాకు పర్మిషన్ తీసివా అంటే రాజకీయ నాయకుడు అక్కడ బెండ్ అయిపోతున్నాడు. వాడికి పర్మిషన్ తీస్తున్నాడు. వాడు ఏం చేస్తాడు? రూల్స్ అన్ని బ్రేక్ చేసి వాడి ఇష్టానుసారం వాడు పనిచేస్తున్నాడు. ఈ వ్యవస్థ పోవాలి అంటే ఓటు బ్యాంక్ రాజకీయం పోవాలి. ఓటు బ్యాంక్ రాజకీయం ఉన్నంత కాలం ఇది కంటిన్యూ అవుతూనే ఉంటది. మనం కొంత మానవత్వం ఉండేవాళ్ళు పార్టీని పక్కన పెట్టి మాట్లాడినా, లేకపోతే ఇలాంటి చర్చల్లో మనం చర్చించుకున్నా కంఠ శ్వాసే తప్ప దీనికి వేరే మార్గం ఉండదేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటా ఈ విషయాన్ని నేను ఎందుకంటానంటే, ఇప్పుడు మాకు తిరుపతి ఉంది మేడం. తిరుపతి పక్కలో మాకు నాకిరే చెరువు అనేది ఒకటి ఉండింది. ఈ చెరువు నేను చిన్నప్పుడు, అంటే నేను 40 ఇయర్స్ అయింది తిరుపతిలో సెటిల్ అయిపోయి, నేను తిరుపతికి వచ్చినప్పుడు ఆ చెరువును చూస్తే ఆహ్లాదకరంగా అద్భుతంగా ఉండేది. ఈ రోజు ఆ చెరువు కనిపించలే ఆ చెరువు. అంటే చెరువుని కబ్జా చేశారా ఏంటండి? అంటే కబ్జా చేసి ఇండ్లు కట్టేసి అయిపోయింది. చెరువే లేదు. చెరువు అనేది ఎక్కడ ఉంది అంటే
అడ్రస్ లో కూడా ఏముంటదంటే మేడం ఒక నవ్వాల్సి వస్తుంది మనము. ఇప్పుడు ఆధార్ కార్డు అడ్రస్ లో ఏముంటదంటే తిరుపతి నియోజకవర్గం మురికి నీళ్ల గుంటలో నివాసం ఉండు, మురికి నీళ్ల గుంటలో నివాసం ఉండు అని ఉంటది. అక్కడ మురికి నీళ్ళ గుంట ఉండదు. ఇంకొక దగ్గర పోయినామంటే మంచి నీళ్ళ గుంటలో నివాసం ఉండు అని ఉంటది, మంచి నీళ్ళ గుంట ఉండదు ఆడ. అంటే ఈ విధంగా అయిపోతుంది, మనం ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడు మనం ఎంతసేపు ఇప్పుడు పర్యావరణవేత్తలు మనము అంటే నేను రాజకీయ నాయకుడిగా పక్కన పెట్టి నేను ఏదున్నా మనసులో మాట్లాడేసే రకం కాబట్టి నేను ఇవన్నీ చెప్పగలుగుతున్నా. కొంతమంది మన మనసులో ఉన్నా కూడా అంటే నీతిగా నిజాయితీగా ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవరు వచ్చినా ఏమి చేయరు, ఇది ఇలానే సాగుతుంది అంటారు. అంటే ఆ విధంగానే జరుగుతోంది మేడం. అంటే కొంచెం ఎక్కువ తక్కువ అనేది మాత్రమే, డోస్ ఎక్కువ తక్కువ అనేది ఉంటది అంతే. డోస్ లో ఎక్కువ తక్కువ అనేది ఉంటది తప్పించి పూర్తిగా అయితే ఆపేసేదైతే ఆ విధంగా ఆపేయాలని మనం ఆశించేది కూడా ఆశ్చర్యక్తి అవుతాదేమో అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. అంటే గవర్నమెంట్ లో ఉండి మీరే అలా మాట్లాడితే ఎలా అండి? ఆశించడం కూడా అతి ఆశ అవుతుంది అని అంటున్నారా? నేను ముందుగానే చెప్పాను మేడం. నేను అంటే బయ్యప్ రెడ్డి గారు మీరు మరీ రియాలిటీలో మాట్లాడుతున్నట్టు అనిపిస్తోందండి. నేను ముందుగానే ఏం చెప్పానండి, ఒక నిమిషం అండి, చెప్పండి. రెగ్యులేటరీ కమిటీస్ వేసేటప్పుడే ప్రభుత్వం మారంగానే అంతకు ముందు ప్రభుత్వంలో అపాయింట్ అయిన రెగ్యులేటరీ కమిషన్ తీసేసి మా వాళ్ళని మేమే వేసుకుంటాము అని చెప్పి గవర్నమెంట్ అని ఏ పార్టీ అని చెప్పడం లేదు. నేను ఆంధ్ర రాజకీయంతో నాకు సంబంధం లేదు, నేను బెంగళూరులో ఉంటాను, కర్ణాటకలో ఉంటాను, ఆంధ్ర రాజకీయం గురించి మాట్లాడటంలే. దేశంలో మన దేశంలో ఎక్కడైనా జరుగుతున్నది ఇదే. ఆ గవర్నమెంట్ మారంగానే మా గవర్నమెంట్ వాళ్ళు మాకు పనికిరారు, మా గవర్నమెంట్ లో మా వాళ్ళని వేసుకుంటామని చెప్పి వాళ్ళని వేసుకొని వాళ్ళతో ఏది కావాలో చేయండి, అరే ఇది చేయరా, మా నాన్న వస్తున్నాడు చెయ్యి, తమ్ముడు వస్తున్నాడు చెయ్యి. ఏం చేస్తారండి కమిటీ మెంబర్స్? ఇది జరుగుతున్నది. రైట్ అండి. ఇప్పుడు వాస్తవం మేడం, అది యథార్థం ఉండే వాస్తవాలు. అంటే నేను ముందుగానే మీకు స్టార్టింగ్ లోనే చెప్పాను, నేను రాజకీయ నాయకుడిగా ఒక నిమిషం పక్కన పెట్టేసి పార్టీకి సంబంధం లేకుండా మాట్లాడాల్సిన సందర్భం ఇది. వాస్తవంగా మనం నిజాలు మాట్లాడుకోవాలి మేడం. ఇప్పుడు నేనైనా లక్ష్మణ్ అయినా లేదంటే మీరైనా పెద్దలైనా కూడా మనం ఈ ఆక్వా కల్చర్ మీద చర్చ వచ్చినప్పుడు మనం నిజాలు మాట్లాడుకోవాలంటే మన ఆత్మ మనం ఒప్పుకోవాలి కదా. నేను మాట్లాడేది నిజమా తప్ప అనేది నా ఆత్మ అయినా నన్ను ఒప్పుకోవాలి కదా, నా ఆత్మ నన్ను ప్రశ్నిస్తుంది కదా, నేను మాట్లాడదామన్నా కాదా అనేది. కాబట్టి మనం ఇప్పుడు ఈ రోజు గవర్నమెంట్ వచ్చింది, గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే నాకు పట్టా ఇస్తామన్నారు, నాకు పట్టా ఇవ్వండి అంటారు. ఈ పట్టా ఇవ్వాలంటే ప్రభుత్వం దగ్గర ఎక్కడ ఉంది భూమి? భూమి లేదు. భూమి లేకపోతే ఏం చేయాలా? ఏదో ఒక దగ్గర చెరువు పక్కనో కాలువ పక్కనో వాడికి ఇచ్చేయాలా, తప్పని పరిస్థితి. వాడు కూడా పట్టా అడిగేవాడు కూడా ఏం చేస్తున్నారంటే మేడం, ఇప్పుడు వైసీపీ ఉనింది అనుకోండి, వైసీపీ నాయకుల దగ్గరికి పోతారు, నేను మీకు ఓట్లు వేసాను, మీ వెనకంటి తిరిగాను కదా, నాకు పట్టా ఇవ్వండి అంటాడు. అక్కడ ఒక పట్టా తీసుకుంటాడు. ఆ ప్రభుత్వం 5 సంవత్సరాలు మారిపోయే లోపల దాన్ని అమ్మేస్తాడు. దాన్ని అమ్మేసిన తర్వాత తెలుగుదేశం వచ్చింది, తెలుగుదేశం తర్వాత మళ్ళా వస్తాడు, మీ వెనకంటి తిరిగినాను, మీ జెండా మోసినాను, మీతో ఉన్నాను, పట్టా ఇవ్వండి అంటాడు. సహజంగా రాజకీయ నాయకుడు ఏం చేస్తాడంటే ఓడి ఏదో తిరుగుతున్నాడు చేస్తున్నాడు అని చెప్పి ఇంకొక తామన. ఎంతమందికి ఎన్నిసార్లు, ఒక మనిషికి 10 సార్లు పట్టా ఇవ్వాలి అంటే ఏం చేస్తాము? ఈ మాదిరి అయిపోతుంది. అంటే రాజకీయాలన్నీ కూడా మారాలి మేడం. రాజకీయాలు మారితే మాత్రమే ఇవన్నీ కూడా మనం చేయగలుగుతాం. రాజకీయాలు మారనంతసేపు, ఓటు బ్యాంకు రాజకీయం మారనంతసేపు మనం ఎంతసేపు మాట్లాడుకున్నా ఏం లక్ష్మణ్ రావు గారు హెచ్చు తగ్గులనేవి మాత్రం ఉంటాయి. రైట్. లక్ష్మణ్ గారు చెప్పండి. అయితే మీరేం చెప్తారండి ఈ ఆక్వా సాగు కోసం? అన్నిటిగా ఆల్రెడీ వాళ్ళందరూ చెప్పారు, అది వాస్తవంగా ఏ ప్రభుత్వం వచ్చినా నడుస్తూ ఉంటది. మేము ఒకటే చెప్తున్నాం అండి, ఆక్వార ఇందుకలా మన బిఎఫ్ రెడ్డి గారు చెప్తున్నట్టుగా ఆక్వా కల్చర్ అనేది ఎవరు వద్దు, ఇది బ్యాన్ చేయాలని ఎవరు అన్నారు. ఎందుకంటే అందరికి కూడా చేపలు అనేవి, రొయ్యలు అనేవి అది ఉత్పత్తి చేయాలా, ఎగుమతి చేయాలా. అది ఖచ్చితంగా అది నీడ్, ప్రజలకి కావాల్సినటువంటి అవసరతలు తీర్చేది కాబట్టి ఖచ్చితంగా దానికి ఆర్గనైజ్డ్ ఫుడ్ అంటే ఒక ఆర్గానిక్ ఫుడ్ ఇవ్వాలి. చేపల యొక్క ఫీడింగ్ కూడా వ్యర్థ పదార్థాలు కాకుండా
మన ఏవైనా సరే ఆ ఇచ్చిన ఫీలింగ్ అనేది కరెక్ట్ గా ఉంటే బాగుంటదని మా యొక్క ఉద్దేశం అండి. ఇప్పుడు ఖచ్చితంగా ఆ ఇప్పుడు ఎక్కడైతే మనం ఇచ్చినటువంటి ఆ చేపలకి వేసినటువంటి మేత ఏదైతే ఉందో దాని వల్ల పొల్యూట్ అవుతుంది మొత్తం. టోటల్ అక్కడ ఉన్నటువంటి భూమి దగ్గర నుంచి మొత్తం అన్న కూడా అందులో చెప్పాలి. సో అవేక అవ్వకుండా ఉంటే బాగుంటది. అలాగే ఎక్కడైతే చెరువులు తవ్వాలి, ఎక్కడ చెరువులు తవ్వకూడదని ఇందాక ఆయన చెప్పారు. Yes, అవన్నీ చట్టాలు ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ ఇప్పుడు చెరువులు తవ్వేసి మీరు అక్కడ ఇది ఆక్వా దీనికి మీరు చేపలు పెంచండి, రొయ్యలు పెంచండి అని ఎవరు ఉండరు. పల్లెటూర్లు అంటారా ఖచ్చితంగా ప్రతి ఊర్లో మేము మాక్సిమం 5 నుంచి 10 చెరువులు ఉంటాయి. సో ఆ చెరువులని సహజంగా సహజంగా వేసిన చేపలు అక్కడ సహజంగా బతుకుతాయి. దానికి ఏదో ఎటువంటి ఫీడింగ్ వేయరు. సో అవన్నీ ఆర్గానిక్ ఫుడ్ ఎక్కువ జరిగే విలేజ్లో వేరేగా ఉంటాయి. మనం కృత్రిమంగా ఉత్పత్తి చేసినటువంటి ఈ ఆక్వాకల్చర్ చర్యలు తీసుకోవాలమ్మా. రైట్ అండి, థ్యాంక్ యూ. ఇవాల్టి మిడ్ డే డిబేట్లో పాల్గొన్నవారు ఊట్ల సురేందర్ నాయుడు గారు, టీడీపీ స్పోక్స్ పర్సన్, రేగిడి లక్ష్మణరావు గారు, వైసీపీ లీడర్, ప్రొఫెసర్ బయ్యప్ రెడ్డి గారు, పర్యావరణవేత్త, రోహిత్ గారు, హ్యూమన్ రైట్స్ ఫారం నుంచి జాయిన్ అయ్యారు. థ్యాంక్స్ ఎవ్రీవన్ ఫర్ జాయినింగ్ అండ్ గివింగ్ యువర్ ఇన్సైట్స్. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ మిడ్ డే డిబేట్. స్టే ట్యూన్ టు స్వతంత్ర.